ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి. దేవుడు మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తలాంతు అంటే ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు కదా. కొంతమంది పాటలు బాగా పాడతారు, కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది బాగా మాట్లాడతారు. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తలాంతు తండ్రి ఇస్తాడు కదా. అయితే మా ఇంటి దగ్గర బుజ్జి అని ఒక ఆంటీ ఉంది. ఆమె పాట పాడిద్ది. అసలు ఎంత చక్కగా పాడిద్దంటే, కాలనీలో ఒక 100 ఇళ్ళుంటే ఆ 100 ఇళ్లలో ఆమె మంచి సింగర్. అసలు దేవుని పాటలు ఆమె పాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపించింది. అయితే అసలు ఆ పాట పాడుతుంటే అందరూ లీనమైపోతారు. అంత చక్కటి గొంతిచ్చాడు ఆమెకి. యేసయ్య పాటలు పాడిద్ది, సినిమా పాటలు పాడిద్ది, ఇంటికి పిలిచి మరి పాడించుకుంటారు. అంత మంచి వాయిస్. అయితే ఆమె లైఫ్ ఎలా ఉండిద్దంటే, అంత గొప్ప ధన్యత, అంత గొప్ప టాలెంట్ ఇచ్చిన తండ్రికి ఎంత కృతజ్ఞతగా ఉండాలండి. ఒకలాంటి గర్వం వచ్చేసింది మనిషికి. అంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఫలానా బుజ్జి బుజ్జి ఒక్కసారి ఇంటికి రావా, ఒక్క పాట పాడవా అంటే, అబ్బా నాకు టైం లేదమ్మా, నేను వేరే పని మీద వెళ్ళాలంటే, మా కోసం ఒక్క పాట పాడమ్మా, ఏసే పాట ఒక్క పాట పాడవా అంటే, మనం ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూర్చోబెట్టుకొని మరి ఏదైనా మాటలు నచ్చితే ముద్దుగా ఉంటే పాడించుకుంటారు కదా. చిన్నపిల్లలు అయితే పిలిచి మరి మనం మాటలు చెప్పించుకుంటాం. అట్లా వాళ్ళు పిలిచి ఆమెతో పాడించుకుంటారు. ఇక అట్లా అందరూ పిలవడం వల్ల ఒకలాంటి గర్వం అనేది వచ్చేసింది. అంటే ఇది దేవుడి నుంచి నేను పొందుకున్నాను అనే స్టేజ్ నుంచి పోయి, ఇది నా టాలెంట్, ఇది నా సొంత టాలెంటే కానీ ఎవరి నుండో వచ్చింది కాదు అనే స్థితికి వచ్చేసింది. ఎవరైనా పాట పాడారు అనుకోండి చర్చిలో, ఇక వాళ్ళని ఎక్కిరిచ్చిద్ది. అసలు ఏందా పాడతాం, ఏదో ముఖం అంతా బిగబట్టి ఒళ్ళంతా బిగబట్టి పాడతాడేంది, అసలు ఆ శృతి అంతేనా పాడేది. మళ్ళీ నేను పెద్ద సింగర్ అని ఫీలింగ్ ఇస్తూ ఉంటాడు ఆయన, ఫీలింగ్ ఇస్తూ ఉండిద్ది ఏమో అని ఈమె ఇతరుల్ని విమర్శిస్తూ ఉండిద్ది. ఈమెకున్నదే దేవుడు దయ చూపించి ఏదో జాలిపడి ఇచ్చాడు. అలా అనుకోకుండా ఇక వాళ్ళని ఎక్కరిస్తూ ఉండేది. ఏదో రాని వాళ్ళం దేవుని స్తుతించాలనే ఆశ, మనకున్న స్వరంతోనే మనం పాడతాం కదా. ఇక దాన్ని ఇక ఆమె ఎగతాళి చేస్తూ ఉండిద్ది. ఇప్పుడు అది కూడా ఒకళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర కాదు, ఒక 10 మంది దగ్గర. అదిగో చర్చిలో అది పాడుతుందా, ఏందా పాట, నేను పాడానంటే అసలు ఎవరెక్కడ ఏ పని చేసేవాళ్ళైనా ఆ పని పక్కన పెట్టి అంత శ్రద్ధగా వినాల్సిందే. ఏందా పాడతాం అని చెప్పి నన్నిద్దండి. ఇప్పుడు లేదండి. ఎందుకంటే దాన్ని బట్టే, ఆ బుజ్జాంటీకి వచ్చిన ఆ గర్వాన్ని బట్టే తండ్రి ఇక దేవుడు ఎలా చేశాడంటే, ఆమెకంటూ సొంత భర్త లేడు. ఆల్రెడీ మ్యారేజ్ అయిన అతన్ని ఈమె అట్లా ఇద్దరు కలుస్తున్నారు. ఒక పాప పుట్టింది. ఆ పాపని ఎంత ప్రేమగా పెంచిందంటే అసలు ఎంత ప్రాణమంతా ఆ పాప మీద పెట్టి పెంచుకుంది. మేము చిన్నపిల్లలప్పుడు మాకు కనీసం బట్టలు సరిగ్గా మంచి బట్టలు కూడా ఉండేవి కాదు. అలాంటి రోజుల్లోనే ఆ పాపకి మంచి మంచి పట్టు బట్టలు, మంచి మంచి ఏ కొత్త మోడల్ ఆ ట్రెండ్ని బట్టి ఫాలో అయ్యేది, మంచి మంచి డ్రెస్సులు కుట్టించేది. అంత ప్రేమించింది. కానీ ఆమె పెరిగి పెద్దయిన తర్వాత అస్సలు లెక్క చేయలేదు వాళ్ళ అమ్మని, బుజ్జాంటీని. మేము చూసాము, మా కళ్ళ ముందే, మా లైన్లోనే ఉండేది. లెక్క చేయకపోగా ఈమె ఎవరినో లవ్ చేసి వెళ్ళిపోయింది, మ్యారేజ్ చేసుకుంది. ఆయన పెద్ద పనికి వెళ్ళాడు. ఇక ఏమైందంటే సెక్యూరిటీ గార్డుగా వెళ్ళింది ఈ ఆంటీ. అది దేవుడు ఇచ్చిన తలాంతిని. అసలు నేనే పాటిదాన్నయ్యా, నాకన్నా గొప్ప గొప్ప సింగర్లు ఉన్నారు, అయినా సరే వాళ్ళకి ఇవ్వని ఇంతమందిలో 100 మందిలో నేను పాడితేనే అందరూ శ్రద్ధగా వినడానికి ఆ తలాంతు నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్నయ్యా అని గనక అనుకోనే, ఎటువంటి అర్హత లేదు, అయినా మీరు నాకు ఇచ్చారు, అందును బట్టి మీకే కృతజ్ఞత అనుకున్నట్టయితే అసలు ఎక్కడో ఉండేది, మంచి సింగర్ అయ్యేదండి. అంత వాయిస్ చాలా బాగుండిద్ది. కానీ మా కాలనీ వరకే పర్మనెంట్ అయింది. పోనీ లైఫ్ ఏమన్నా బాగుందా అంటే, లైఫ్లో కూడా ఆమెకి మనశ్శాంతి లేదు, భర్త పట్టించుకోడు. ఈ పిల్ల ఇంత పాపని ఎంత చక్కగా పెంచింది, ఎంత గారాబం చేసి పెంచిందో.
అది మ్యారేజ్ చేసుకుని వెళ్ళింది. అస్సలు వాళ్ళ అమ్మను మాట ఎత్తనివ్వదు. అసలు నిన్ను ఎంత గారాబంగా పెంచుకున్నానే, ఎంత అసలు కనీసం బట్టలు కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా లేవే వీళ్ళకి. అయినా సరే ఆ పరిస్థితిలో కూడా నిన్ను ఎంత పట్టు లంగాలు కట్టించానే, అలాంటిది నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు అని చెప్పి ఎన్నోసార్లు బాధపడింది. మా ఇంటికే వచ్చింది, వచ్చి షేర్ చేసుకునేది. ఆమె బాధ శ్రద్ధగా వినేది ఎవరంటే మేమే. కూతురు పట్టించుకోదు, భర్త పట్టించుకోక, పోనీ మంచి ఆరోగ్యం లేదు, ఉద్యోగం పోయింది, షుగర్ వచ్చింది. షుగర్ వచ్చినప్పుడన్నా అంటే దేవుడు ఏదో ఒక రూపంలో మన గర్వాన్ని బట్టి మనకి ఏదో ఒకటి మనకి పంపిస్తాడండి. ఎందుకంటే దాన్ని బట్టన్నా ఇంకా తగ్గింపు జీవితం కలిగి తండ్రి దగ్గరికి వస్తారనే ఆశ. ఆరోగ్యం చూసి మనం గర్విస్తే, ఆరోగ్యం తీసేస్తే దానికోసమన్నా తన దగ్గరికి తండ్రి దగ్గరికి వస్తారని ఆయన ఆశ. అప్పుడు కూడా రాకపోతే ఏం చేస్తాడు? ఇక ఆమెకి గొంతు రాలేదు, ఇక తర్వాత పాడడానికి సరిగ్గా రాలేదు అసలు. ఆమె పాట పాడిందంటే అందరూ ఎక్కడున్నా సరే, అంటే పెద్దది పెడతారు కదా. ఇప్పుడు ఒక కాలనీ అంటే 100 ఇళ్ళు అంటే లైన్లు వైజ్ ఉంటాయి. పని పక్కన పెట్టేసి చక్కగా శ్రద్ధగా పాట అయిపోయిందాక ఆ పాట విని ఆ తర్వాత పని మొదలు పెట్టుకునే అంత టాలెంట్ ఉన్న ఆమె కనీసం మాట్లాడుతుంటే మాట కూడా సరిగ్గా రాలా. మాట పోయింది, ఆరోగ్యం లేదు, షుగర్ వచ్చింది, కూతురు పట్టించుకోదు, భర్త పట్టించుకోడు. ఆమెకంటూ ఒక లైఫ్ అనేది లేదు. అయిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, తమ్ముళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే ఆమె అంటే కొంచెం వేరే కాంటాక్ట్ కాబట్టి. ఇక అట్లా అయిపోయింది. ఇక ఆమె లాస్ట్కి షుగర్ ఎక్కువైపోయి కళ్ళు కనపడడం మానేసిందంట. కళ్ళు కనపడలేదు. 2-3 సార్లు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్కి. వాళ్ళు కాస్త షుగర్ కంట్రోల్ చేసి ఇంటికి పంపించారు. అయినా సరే అప్పుడు కూడా ఇప్పుడు ఆ టాలెంట్ ఇచ్చాడు, దేవునికి సమర్పించుకోకపోగా ఫోన్లో ఈ సీరియల్స్ పెట్టుకొని వింటా ఉండిద్ది. కళ్ళు కనపడకపోతేనే వినొచ్చు కదా. అప్పుడు కూడా ఫోన్లో అవి పెట్టుకొని ఉంటుందండి. అసలు దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. ఇప్పుడు మనకిచ్చిన టాలెంట్ని తండ్రి కొరకు ఉపయోగిస్తే ఎంత సంతోషిస్తాడు. ఈమె ఓన్గా సినిమా పాటలు పాడింది కాక మళ్ళీ తండ్రిని స్తుతించడం వదిలిపెట్టేసి ఇక సినిమాల వైపు, సీరియల్ వైపు ఆ ఫోన్లో పెట్టుకొని వింటా ఉంటుంది. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఇక ఆమె మనసు మార్చుకునే అవకాశం తండ్రి ఇవ్వలేదు. తర్వాత ఇక వదిలేశాడు. మళ్ళీ మార్చుకుంటానికి ట్రై చేస్తే తండ్రి క్షమించే తండ్రి కదా, మళ్ళీ నేను క్షమిస్తానేమో అని ఇక ఆమెకి అవకాశం ఇవ్వాల. కళ్ళు పోయినా కూడా చెవు దగ్గర పెట్టుకొని రేపు ఎపిసోడ్ ఆ సీరియల్ ఏంది, ఈ సీరియల్ ఏంది, ఏం కాబోతుంది అవి పెట్టుకొని వింటా ఉంది. ఇక లాస్ట్కి రీసెంట్గానే ఒక 5 months బ్యాక్ చనిపోయింది. కాళ్ళన్నీ వాసిపోయాయంట, నడవలేక చాలాసార్లు పాపం మెట్ల మీద నుంచి పడిందంట. చెప్తేనేమో బాధేసిద్ది. అరే అంత మంచి సింగరు అలాంటి పరిస్థితుల్లో చూసేవాళ్ళు లేక, ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేక చనిపోయింది. చనిపోతే ఇక వాళ్ళే తల కొంత వేసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి కన్నం చేసేసారు, బరియలు చేశారు. అసలు దేవుడు మనల్ని ప్రేమించి మన మీద జాలిపడి మనకి ఒక తలాంతి ఇచ్చాడు అనుకోండి, పక్కన వాళ్ళకి అది లేదు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదండి. అది అలా అనుకున్నామంటే గర్వమే కానీ ఇక అది గర్వం అంటే నాశనానికి ముందు గర్వం నడిచిద్ది కదా. ఏదైనా మనకు టాలెంట్ ఉంటే అది దేవుడి నుంచి మనకు వచ్చింది, మన మీద జాలిపడి. ఇప్పుడు మనలాంటి మన క్లాసులో ఒక క్లాసులో 30 మంది ఉంటే 30 మందిలో ఒకళ్ళే బాగా క్లాస్ ఫస్ట్ వస్తారంటే అప్పుడు అలాంటి అంటే టాలెంట్ తండ్రి ఇచ్చినట్టే కదా. దాన్ని బట్టి మనం గర్వించకూడదు కదా. నా జ్ఞానం, నా సొంత తెలివి అనుకున్నారంటే ఖచ్చితంగా కింద పడిపోతారు, నెట్టేస్తాడు. తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. దీన మనసు కలిగితేనే తండ్రికి ఇష్టం. దీనులను, ఎందుకంటే అధికారుల్ని, గర్విష్ఠుల్ని ఎదిరించడానికి దీనులను నేను పైకెత్తుతానంటాడు కదా తండ్రి. మనకున్న టాలెంట్ దేవుడి నుంచి పొందుకున్నామనే అనుకోవాలి కానీ మన సొంత టాలెంట్ అని ఎప్పుడూ అనుకోవద్దు. దానివల్ల మనకే నష్టం అండి. అట్లా కాకుండా అయ్యా ఇది పొందుకునే అర్హత నాకు లేదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంచి సింగర్లు, చాలా మంది బాగా చదివే వాళ్ళు ఉన్నారు, మంచి తెలివిగల వాళ్ళు ఉన్నారు,
అయినా సరే నాకే ఇది ఇవ్వడానికి నేనే పాటివాడిని, నేనే పాటిదాన్నయ్యా అనుకోండి. ఇక ఎంత ముచ్చటపడి మన నుంచి మన సంతానానికి ఖచ్చితంగా ఇస్తాడు. అలాంటి మనసు కలిగి ఉండండి. ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి మనసు ఉంటే, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తారు, అక్క ఇది ఎలా చదవాలో కొంచెం చెప్తారా, మేము ఇలాంటి ఎప్పుడు చదవలేదు, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాము అంటే చదివి వినిపిస్తాను. 100 మంది వచ్చినా 100 మందికి నేను చెప్తాను. అట్లా కాదమ్మా, ఇక్కడ ఇట్లా చదవాలి, ఇక్కడ ఇట్లా చదవాలి అంటే వాయిస్ ఓవర్ చదివేటప్పుడు వాళ్ళకి కొన్ని ఏది పైకి చదవాలి, ఎక్కడ స్టాప్ చేయాలి అనేవి కొన్ని ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేనేదో గొప్పదాన్ని కాదు, తండ్రి నాకు ఇచ్చాడు. తండ్రి నాకు ఇచ్చిన దాన్ని ఇతరులకు ఇవ్వడానికి నాకేమి అభ్యంతరం. ఇస్తాను, కంపల్సరీ చెప్తాను. ప్లస్ ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే కొంచెం చెప్పండి అక్క అంటే చెప్తాను. ఒక బాబు, ఒక బ్రదర్ ఉన్నాడు, తనకి కూడా వాయిస్ ఓవర్ అంటే ఇంట్రెస్ట్. సరే మేల్ వాయిస్ కాబట్టి ఇస్తానయ్యా, వస్తే నేను చెప్తానని నాకు తెలిసిన ప్రాజెక్టులు ఏమన్నా వస్తే తనకు చెప్తా ఉంటాను. అయితే ఒకసారి అతనికి మేల్ వాయిస్ కాకుండా ఫిమేల్ వాయిస్ కావాలన్నారంట. తర్వాత నేను కూడా అడిగాను, నీకేదన్నా తెలిస్తే నాకు చెప్పయ్యా, నాకేమైనా తెలిస్తే నీకు చెప్తానని. నేను చెప్పాను, తను చెప్పలా నాకు. అక్క ఫిమేల్ వాయిస్ అడిగారక్క అంటే, సరే అయితే నాకు ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా, నేను మాట్లాడి ఫోన్ చేసి నేను మాట్లాడుకుంటాను అని చెప్పి డైరెక్ట్ నేను మాట్లాడతాను ఇవ్వ అంటే, అంటే ఫోన్ నెంబరు ఇస్తే ఏమన్నా అంటారేమోనక్క. నేను చెప్పానక్క వాళ్ళకి, నేను చెప్పాను అవసరమైతే తీసుకుంటామన్నారు. నాకు చెప్తే నేను మాట్లాడే తీరులో మాట్లాడి ఒప్పించుకుంటా కదా సార్, మరి నేను ఇన్ని చేయగలుగుతాను అని నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా కదా. అన్ని మాటలు చెప్పాడు కానీ ఫోన్ నెంబర్ ఇవ్వలా నాకు. ఇక అది పోయింది, ఆ ప్రాజెక్ట్ పోయింది. బాధేసింది. సరే పోనీ, ఇది కాకపోతే తండ్రి ఇంకోటి ఇస్తాడు. నేనైతే తమ్ముడికి మంచి చేశాను, ఇక అది తమ్ముడు మనసు, అది నాకు తమ్ముడి నుంచి కాకపోయినా దేవుడి నుంచి వచ్చింది ఇంకో అవకాశం అని అనుకున్నాను. ఆ మనసు తండ్రి ఇచ్చాడు, నా సొంతంగా కాదండి. అట్లానే ఇంకా అంతకు మించి ప్రాజెక్టులు వచ్చాయి, చాలా చేశాను. అసలు నేనేనా ఇన్ని చేసింది, అది కూడా ఇంట్లో కూర్చొని, బయటికి ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంట్లో కూర్చొని చాలా ప్రాజెక్టులు చేసే కృప తండ్రి నాకు ఇచ్చాడు. ఎందుకంటే మనకు చేతనైన సహాయం చేయాలి కానీ ఎదుటి వాళ్ళకి రావట్లేదని వాళ్ళని వెక్కిరించడం కానీ, అపహసించడం కానీ, తక్కువ చేసి చులకనగా మాట్లాడడం కానీ అస్సలు చేయకూడదండి. తండ్రికి అస్సలు నచ్చదు. అప్పుడు నీ తీసేసి వాళ్ళకి ఇస్తాడు. ఇక మనం ఆయన పాదాలు పట్టుకున్నా కూడా మీరెవరో నాకు తెలీదు, వెళ్ళండటు అంటాడు. అంత రోషము గల తండ్రి. అరే నేనేదో జాలిపడి వాళ్ళకిస్తే వాళ్ళేంది అంత గర్విస్తున్నారు అంటాడు తండ్రి. కాబట్టి తండ్రి ఇచ్చిన దాన్ని మనం ఇతరులకి చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి. అదే దేవునికి ఇష్టమైంది. ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు, చులకనగా మాత్రం చూడొద్దండి. అది మీరు ఎప్పుడు మనసులో అనుకోవాల్సిందే, ఖచ్చితంగా అనుకోవాల్సింది. ఇది దేవుడి నుండి నాకు వచ్చిందే కానీ, తండ్రి నా మీద జాలిపడి ఇచ్చిందే కానీ నా సొంత టాలెంట్ కానే కాదు అని మీరు అనుకుంటే ఇప్పుడున్న స్థితి కన్నా ఇంకా 2 మీకు ఇస్తారు తండ్రి. అట్లా మీకు 2 దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్.